పెందుర్తి 96వ వార్డు బృందావన కాలనీలో వినాయక ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సుమారు 5,000 మందికి అన్నసమారాధన ఫేజ్ 1, ఫేజ్ 2 కాలనీలు సంయుక్తంగా నిర్వహించాయి. కాలనీ పార్కు అభివృద్ధి అవసరమని అధ్యక్షుడు సింహాద్రి నాయుడు కోరారు. కార్యక్రమంలో ఎల్. చిట్టిబాబు, గొర్లె రామనాయుడు, గొర్లె శ్రీనివాసరావు, బీజేపీ అధ్యక్షుడు గొర్లె రామానాయుడు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా 11వ రోజు వినాయక చవితి పూజలు ముగించుకొని మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మహా అన్నదాన కార్యక్రమాన్ని ఈ పార్క్ ఏరియాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది బృందావనం పార్క్ 1, బృందావనం పార్క్ 2 సంయుక్తంగా అసోసియేషన్లు కలిపి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ పార్కు పరిసరాలలో సుమారుగా ఒక 500-600 ఫ్యామిలీస్ ఈ ఏరియాలో ఉంటున్నారు. మరి ఈ పార్కు అభివృద్ధి చేస్తే ఈ పార్కులో అందరూ కూడా వచ్చి మరి వాకింగ్ కానీ తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడానికి బాగుంటుంది. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి మరి వాకింగ్ ట్రాక్ కానీ ఏం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఏం లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది మంచి ప్లేసు. ఇక్కడ గవర్నమెంట్ వెంటనే త్వరితగతిన చర్యలు తీసుకొని పార్కుని డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. మేమైతే మరి గౌరవ పెద్దలు అందరూ కూడా మేము విన్నవిస్తూనే ఉన్నాము. కానీ మరి వాళ్ళు మరి ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అని అంటూనే ఉన్నారు. కానీ ఇంతవరకు మరి బడ్జెట్ ఎంతవరకు వచ్చిందన్నది కూడా మాకు తెలియదు. దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా మాకు గౌరవ అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ పార్కు మీద చొరవ తీసుకొని తొందరగా అభివృద్ధి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.